వెల్కమ్ టు మెగా9 టీవీ. దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ దూకుడు చూపించారు. వారం రోజుల పర్యటనలో 50కి పైగా కంపెనీలతో పెట్టుబడుల చర్చలు జరిపి రికార్డు సృష్టించారు. భారత్ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో నూతన అధ్యాయాన్ని లోకేష్ లిఖించారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. కొరియన్ ప్రతినిధులతో సమావేశాలు, ద్వైపాక్షిక చర్చలు, ఇలా ప్రతి అడుగులోనూ లోకేష్ విజయం సాధించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కియా మోటార్స్ లాంటి గ్లోబల్ బ్రాండ్ను తీసుకురావడంలో నారా చంద్రబాబు నాయుడు ఎంతటి వ్యూహాత్మక పాత్ర పోషించారో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని పరుగులు పెట్టించడానికి మంత్రి నారా లోకేష్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరినిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, లోకేష్ స్పీడును చూసి కొరియన్ ప్రతినిధులు ఆయనను పల్లి మంత్రి అంటూ ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన జూలై 5న ప్రారంభమైంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆహ్వానం మేరకు ఆయన సుమారు 6 రోజుల పాటు కొరియాలో పర్యటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ ఏపీలో సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. ఆయన పర్యటనలో భాగంగా పలు దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రముఖ పారిశ్రామిక సమూహాలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. లోకేష్ తన పర్యటనలో ఔరా ఇండస్ట్రియల్ సిటీకి సంబంధించిన పెట్టుబడి బ్రోచర్ను కూడా ఆవిష్కరించారు. ప్రపంచ తయారీ, లాజిస్టిక్స్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన గమ్యస్థానాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. దక్షిణ కొరియా డిప్యూటీ విదేశాంగ మంత్రి యాహే సిసిలియా చుంగ్తో లోకేష్ సమావేశమై పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి శిక్షణ అకాడమీలు ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఆయన తన విజన్ను చాలా స్పష్టంగా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉందని లోకేష్ పునరుద్ఘాటించారు. సుస్థిరమైన వ్యాపార వాతావరణం, ప్రోత్సాహకర విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీలో ఉన్నాయని ఆయన కొరియన్ ప్రతినిధులకు తెలియజేశారు. ఈ పర్యటన కేవలం పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతిక బదిలీ, ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులపైన లోకేష్ దృష్టి సారించారు. కొరియన్ కంపెనీల ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తి చూపారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆటోమొబైల్, రక్షణ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని లోకేష్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి సిద్ధంగా ఉందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో ఏపీ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతమిస్తాయి. దక్షిణ కొరియాలో లోకేష్ పర్యటనకు విశేష స్పందన లభించింది. అనేక కొరియన్ పత్రికలు, మీడియా సంస్థలు ఆయన పర్యటనకు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ప్రచురించాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గధామమని లోకేష్ చేసిన ప్రకటన పారిశ్రామిక వర్గాలను ఆకర్షించింది. కొరియన్ ప్రతినిధులు ఆయనను పల్లి మంత్రి అని సంబోధించడం ఆయన వేగానికి, ఆలోచనలకు అద్దం పడుతుంది. పల్లి అంటే కొరియన్ భాషలో వేగం అనే అర్థం. లోకేష్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తి చేయడంలో చూపించే వేగాన్ని కొరియన్ ప్రతినిధులు ప్రశంసించారు. ఇది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని అంతర్జాతీయంగా తెలియజేస్తుంది. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని, ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు రావడం ఖాయమని, తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఈ పర్యటన మరింత సుసంపన్నం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.